హాయ్ ఆల్. సో ఈరోజు వచ్చేసి ఇంకొక జ్యువెలరీ అనమాట ఫ్రమ్ మీషో. మ్యాక్సిమం మీషోలోనే తీసుకుంటాను. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ జ్యువెలరీస్ అనమాట, నో వెస్టర్న్ జ్యువెలరీ. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే నేను తీసుకున్నది బ్యాంగిల్స్. సో I'll show you. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట, నాకు బాగా నచ్చాయి. ఇవి నాకు 239 రూపీస్ పడింది. కొంచెం కాస్ట్లీ లాగే అనిపించింది, అంటే మీషోలో ఇంత కాస్ట్లీగా ఉండవు కదా బ్యాంగిల్స్, బట్ వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగున్నాయి, ఫినిషింగ్ కానీ ఏమైనా. సో వీటిని సింగిల్ బ్యాంగిల్గా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 2 బ్యాంగిల్స్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. అట్లాగే వీటి మధ్యలో మనం థ్రెడ్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. బాగున్నాయి కదా. సో నేను ఒకసారి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా కలిపి నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, నేను కలిపాను. సో ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ హాఫ్ సారీ వేసుకున్నానని చెప్పి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి యాడ్ చేశాను. సో సీ ద లుక్. బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చైన్ అండ్ ఇయర్ రింగ్ సెట్ తీసుకున్నాను. నాకు మ్యాక్సిమం చైన్స్లో నచ్చింది ఇదే అనమాట. ఇట్లాగా థ్రెడ్స్ ఇవ్వటం, ఇవి నాకు అస్సలు నచ్చావు. ఇట్లా థ్రెడ్స్ లేకుండా ఉన్నవేమో కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, చైన్ వచ్చి అలా ఉంటాయి కనుక. అలాగే దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, పెట్టేసుకున్నాను. చాలా బాగున్నాయి, ఫినిషింగ్ అంతా కూడా బాగానే ఉందన్నమాట, డ్యామేజ్డ్ అలా ఏమీ లేదు. సో ఈ చైన్ వచ్చేసి నాకు 178 రూపీస్ పడింది అనమాట. బాగుంది ఫినిషింగ్ అంతా కూడా, బట్ నాకు నచ్చింది ఇది ఒక్కటే అనమాట. ఈ చైన్ ఇట్లాగా థ్రెడ్ వస్తే నాకు నచ్చదు, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా హెయిర్ లీవ్ చేసుకుంటే కనిపించదు వెనకాల థ్రెడ్ ఉన్నట్టు. బట్ ఏమైనా మనం ముడి పెట్టుకుని హెయిర్ స్టైల్స్ వేసుకుంటే కనుక అది ఖచ్చితంగా కనిపిస్తాయి, కొంచెం బాగోవు. సో చూడాలి. ఈ చైన్స్ని ఇక్కడ రిమూవ్ చేసి మామూలుగా బయట ఎక్స్ట్రాగా చైన్స్ లింక్ చేసుకునేటట్టు ఉంటాయి కదా, అవి తీసుకొని ఏమైనా ట్రై చేయాలి. ఒకవేళ ట్రై చేస్తే బాగుంటే కనుక ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్ని జ్యువెలరీ కోసం కాదు కానీ నేను మెయిన్ ఒక ఇయర్ రింగ్స్ కోసం నేను వెయిట్ చేశాను, బట్ నాకు అది లాస్ట్లోనే డెలివరీ చేశారు. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, బట్ నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మీరు ఇయర్ రింగ్స్ చూస్తున్నారో అవి నేను గోల్డ్ కలర్లో ఆర్డర్ ఇచ్చాను, బట్ వాళ్ళు నాకు ఇట్లా సిల్వర్ కలర్లో ఉన్నవి డెలివరీ చేశారు. అస్సలు అంటే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. ఓకే బాగానే ఉన్నాయి, బట్ నేనైతే ఆర్డర్ చేసింది గోల్డ్ కలర్లో ఉన్నవి. ఎందుకంటే నా దగ్గర ఇలాగా ఆక్సిడైజ్డ్ అలాగే సిల్వర్ కలర్లో ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి, బట్ నాకు ఇట్లాగా కొంచెం బుట్టలాగా గోల్డ్ కలర్లో లేవు, నాకు ట్రెడిషనల్ అవుట్ఫిట్ కోసం అని చెప్పి నేను ఆర్డర్ చేస్తే వాళ్ళకు మళ్ళీ ఇట్లా సిల్వర్ కలర్లోనే ఆర్డర్ చేశారు. అదే కాకుండా ఇక్కడ మీకు కనిపిస్తుందా గ్యాప్ ఇక్కడ, సో అవి కింద ఉన్న పూసలు అనేవి ఊడిపోయాయి అన్నమాట అక్కడక్కడ. సో ఇవైతే 150 పడింది నాకు ఇయర్ రింగ్స్. నేనేమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, సో చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫైనల్గా అయితే. ఓకే ఇవైనా కానీ బాగానే ఉన్నాయి, బట్ నేను కోరుకునేది రాలేదు కాబట్టి అంత నాకు నచ్చలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 150.
ఒకవేళ మీకు ఆక్సిడైజ్డ్ ఆరెల్స్ ఏంటంటే సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇష్టం అంటే కనుక ఆర్డర్ చేసుకోండి, బాగానే ఉన్నాయి. మరీ అంత హెవీ వెయిట్ అయితే లేవు, ఓకే మేనేజబుల్ వెయిట్ అనమాట. బట్ గోల్డ్ కలర్లో వచ్చింటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మరి ఎంత కలర్ చేశారో తెలీదు, వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయి వీటిని పంపించారా అనేది ఏం తెలియదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చాయి ఇవి. నేను ఇంత ఎక్స్పెక్టెడ్ చేయలేదు ఇంత బాగుంటాయి అని చెప్పి. సో ఇక్కడ ఈ వైట్ కలర్ పూసలతో అనమాట. అండ్ ఇది కూడా అంటే చైన్ అండ్ ఇయర్ రింగ్ సెట్. సో నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. చాలా బాగా నచ్చాయి నాకు, ఫినిషింగ్ కానీ మొత్తం చాలా బాగుంది. అండ్ ఈ చైన్ వచ్చేసి చాలా చాలా తక్కువ, 135 రూపీసే అనమాట. 135 రూపీస్కి చైన్ అట్లాగే ఇయర్ రింగ్స్ అనమాట. సో ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచిగా ఫినిషింగ్ అంతా కూడా బాగా ఇచ్చారు ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి. అండ్ ఆల్సో మనం ఏమన్నా హాఫ్ శారీస్కి కాదు, శారీస్ మీద కూడా సూట్ అవుతాయి. అండ్ ఒకవేళ డ్రెస్సెస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నా కానీ చాలా బాగా సూట్ అవుతాయి అనిపించింది. ఇక్కడ మధ్యలో ఒక పింక్ కలర్స్ మెరూన్ కలర్లో ఉందన్నమాట స్టోన్, చాలా బాగుంది లుక్ అయితే. ఐ మీన్ లవ్ విత్ దిస్ ఇయర్ రింగ్స్ మోస్ట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ చైన్ అనమాట. సో చూసారు కదా, దీనికి కూడా అంతే. ఇక్కడ మధ్యలో ఒక మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో స్టోన్స్ ఉన్నాయి. చైన్ ఒకటే కాదు, మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్కి ఇట్లాగా ఎక్స్ట్రా సీరలు ఇచ్చారనమాట. సో పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఈ చైన్ కూడా అంతే, ఇట్లా థ్రెడ్ ఇచ్చారు. ఈ చైన్ వచ్చేసి నాకు అరౌండ్ 156 రూపీస్ పడింది. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే. విల్ ఆల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకొక వీడియోతో వస్తాను మళ్ళీ వెస్టర్న్ జ్యువెలరీతో. ఆరెల్స్ నేను మా మమ్మీ పాత శారీస్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా మేము హాఫ్ శారీగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ వీడియో గురించి ఏమైనా పోస్ట్ చేస్తాను త్వరలోనే. అంటే ఈ మధ్య ఎక్కువగా హాఫ్ శారీస్, అది కూడా ఓల్డ్ మోడల్ హాఫ్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కొనడానికి అంటే ఇన్స్టాగ్రామ్లో స్టార్టింగ్ ప్రైస్ 1000 ఆరెల్స్ 1500 చెప్తున్నారు. ఎందుకు, పాత మోడల్ హాఫ్ శారీస్కి మన అమ్మ శారీసే సరిపోతాయి, మ్యాక్సిమం మన పేరెంట్స్ దగ్గర ఉంటాయి. సో అట్లా కుట్టించుకున్నది ఈ హాఫ్ శారీ అనమాట. నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. అంటిల్ దట్ బాయ్ బాయ్.